హిట్స్ టీవీ నేను మీ కౌసల్య. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ఫైనల్ జూన్ 3న గుజరాత్లోని అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్స్ కి అర్హత సాధించింది. మరో ఫైనల్ ప్రత్యర్థిగా ముంబై ఇండియన్స్ ను ఓడించి పంజాబ్ కింగ్స్ ఆర్సీబీతో టైటిల్ పోరుకు సిద్ధమైంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 లో 11 ఏళ్ల తర్వాత ఫైనల్స్ కు పంజాబ్ కింగ్స్ దూసుకెళ్లింది. అది కూడా శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో కావడం మనం గమనించవచ్చు. బెంగళూరు జట్టు ఇప్పటి వరకు 4 సార్లు ఐపీఎల్ ఫైనల్స్ కు చేరుకుంది. ఐపీఎల్ 2025లోని క్వాలిఫైర్ 1లో పంజాబ్ కింగ్స్ ను ఓడించి ఫైనల్ బరిలోకి దిగిన ఆర్సీబీ ఈసారి టైటిల్ గెలుచుకోవాలని పట్టుదలతో ఉంది. ఆర్సీబీ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇప్పటి వరకు మొత్తం 6 మ్యాచ్లు ఆడింది. వాటిలో 3 గెలవగా 3 ఓడిపోయింది. గత 4 మ్యాచ్లలో కేవలం 1 మాత్రమే విజయం సాధించింది. అయినప్పటికీ ఈ సీజన్ లో ఆర్సీబీ బలమైన టీమ్ గా అన్ని విభాగాల్లో అద్భుతమైన ఆట తీరును ప్రదర్శిస్తోంది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో బలంగా ఉండడంతో ప్రతి మ్యాచ్ లోనూ గెలుస్తూ వస్తోంది. ఈ స్టేడియంలో విరాట్ కోహ్లీ ప్రదర్శనపై ప్రత్యేక దృష్టి ఉంటుంది. ఐపీఎల్ 2025లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. వరుసగా పరుగులు చేస్తూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. నరేంద్ర మోదీ స్టేడియంలో విరాట్ ఇప్పటి వరకు 6 మ్యాచ్లు ఆడి మొత్తం 219 పరుగులు చేశాడు. ఇందులో 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ స్టేడియంలో విరాట్ కోహ్లీ 54.75 సగటు 139 స్ట్రైక్ రేట్తో తన ఆటను కొనసాగించాడు. దీంతో ఫైనల్లో విరాట్ కోహ్లీ నుంచి పెద్ద ఇన్నింగ్స్ వస్తుందని అంచనాలున్నాయి. ఐపీఎల్ 2025లో దీంతో కలిపి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 4 సార్లు ఫైనల్స్ కు చేరుకుంది. సో మొదటిసారి 2009లో ఫైనల్స్ కు చేరిన ఆర్సీబీ దక్కన్ చార్జర్స్ చేతిలో 6 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత 2011లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో 58 పరుగుల తేడాతో 2వ ఐపీఎల్ ఫైనల్స్ లో కూడా ఓడిపోయింది. 2016లో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో 8 పరుగుల తేడాతో 3వ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోయింది. ఐపీఎల్ 2025లో 4వ ఫైనల్ ఆడడానికి ఆర్సీబీ సిద్ధంగా ఉంది. ఇప్పటి వరకు ఒక్క టైటిల్ కూడా గెలవకపోవడం కారణంగా ఈ మ్యాచ్ చాలా కీలకంగా మారింది. ఈసారి ఎలాగైనా విరాట్ కోహ్లీ టీం టైటిల్ గెలిచి కొత్త చరిత్ర సృష్టించాలన్న ఆశతో ఉంది. ఆర్సీబీ అభిమానులు జూన్ 3వ తేదీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. నరేంద్ర మోదీ స్టేడియంలో చరిత్ర తిరగరాయాలన్న లక్ష్యంతో ఆర్సీబీ బరిలోకి దిగుతుంది. ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ఫైనల్స్ జూన్ 3వ తేదీన గుజరాత్లోని అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరగబోతుంది. సో ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్స్ కి అర్హత సాధించేసింది. మరో ఫైనల్ ప్రత్యర్థిగా ముంబై ఇండియన్స్ ను ఓడించి పంజాబ్ కింగ్స్ ఆర్సీబీతో టైటిల్ పోరుకు సిద్ధమైంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో 11 ఏళ్ల తర్వాత అంటే ఆల్మోస్ట్ 11 ఇయర్స్ తర్వాత పంజాబ్ కింగ్స్ ఫైనల్స్ కు చేరుకుంది. సో అది కూడా శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో కావడం అయితే మనం గమనించవచ్చు. సో ఈ మ్యాచ్ అయితే ఇప్పుడు ఫైనల్స్ లో జరగబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ఫైనల్ మ్యాచ్ అయితే ఎంతో ఆసక్తికరంగా ఉండబోతుంది. సో జూన్ 3వ తేదీన
గుజరాత్లోని అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో అయితే ఈ మ్యాచ్ ఉండబోతుంది. అందరూ క్రికెట్ అభిమానులు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ మ్యాచ్ కోసం. బెంగళూరు జట్టు ఇప్పటి వరకు కూడా 4 సార్లు ఐపీఎల్ ఫైనల్స్ కు చేరుకుంది. ఐపీఎల్ 2025లోని క్వాలిఫైయర్ 1లో పంజాబ్ కింగ్స్ ను ఓడించి ఫైనల్ బరిలోకి దిగింది ఆర్సీబీ. ఈసారి టైటిల్ గెలుచుకోవాలని ఎంతో పట్టుదలతో ఉంది. ఆర్సీబీ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇప్పటి వరకు చూసుకుంటే మొత్తం 6 మ్యాచ్లు ఆడింది. ఆ 6 మ్యాచ్లలో 3 గెలిచింది, 3 ఓడిపోయింది. గత 4 మ్యాచ్లలో కేవలం 1 మాత్రమే విజయం సాధించింది. అయినప్పటికీ కూడా ఈ సీజన్లో ఆర్సీబీ ఎంతో బలంగా ఉంది. సో టీం మొత్తం కూడా అన్ని విభాగాల్లో ఎంతో అద్భుతమైన ఆట తీరునైతే మనం చూడొచ్చు. ఎంతో మంచి ఆట తీరునైతే ప్రదర్శిస్తూ ఉంది. అటు బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో కూడా ఎంతో బలంగా ఉండడంతో ప్రతి మ్యాచ్లోనూ కూడా గెలుస్తూ వస్తుంది. ఈ స్టేడియంలో విరాట్ కోహ్లీ ప్రదర్శనపై ప్రత్యేక దృష్టి ఉంటుంది. ఐపీఎల్ 2025లో విరాట్ కోహ్లీ ఎంతో అద్భుతమైన ఫామ్లో అయితే ఉన్నాడు. మనం చూస్తూ వచ్చాం. వరుసగా పరుగులు చేస్తూ జట్టు విజయంలో అయితే ఎంతో కీలక పాత్ర పోషిస్తూ వచ్చాడు విరాట్ కోహ్లీ. నరేంద్ర మోదీ స్టేడియంలో ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ 6 మ్యాచ్లు ఆడి మొత్తం 219 పరుగులైతే చేశాడు. ఇందులో 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ స్టేడియంలో విరాట్ కోహ్లీ 54.75 సగటు 139 స్ట్రైక్ రేట్తో తన ఆటను కొనసాగించాడు. దీంతో ఫైనల్లో విరాట్ కోహ్లీ నుంచి పెద్ద ఇన్నింగ్స్ వస్తుందని చాలా మంది అంచనాలైతే వేస్తున్నారు. అభిమానులైతే ఎంతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఐపీఎల్ 2025తో దీంతో కలిపి అంటే ఐపీఎల్ 2025తో కలిపి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇప్పటి వరకు 4 సార్లు అయితే ఫైనల్స్ కి చేరుకుంది. మొట్టమొదటిసారి 2009లో ఫైనల్స్ కు చేరిన ఆర్సీబీ దక్కన్ చార్జర్స్ చేతిలో 6 పరుగుల తేడాతో ఓడిపోయింది. కేవలం 6 పరుగుల తేడాతో అప్పుడు మ్యాచ్ ని ఓడిపోయింది. ఆ తర్వాత 2011లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో 58 పరుగుల తేడాతో 2 ఐపీఎల్ ఫైనల్స్ ను కూడా చేజార్చుకుంది. 2016లో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో కేవలం 8 పరుగుల తేడాతో మూడోసారి కూడా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోయింది ఆర్సీబీ. ఐపీఎల్ 2005లో 4వసారి ఫైనల్ ఆడడానికి ఆర్సీబీ సిద్ధంగా ఉంది. సో తన సత్తాని చాటడానికి ఇప్పుడైతే ఆర్సీబీ సిద్ధంగా ఉంది. ఆల్మోస్ట్ 4 సార్లు ఫైనల్స్ కి వచ్చింది, 3 సార్లు ఓటమి పాలైంది. అలాగే ఇప్పుడు ఫైనల్ గా 4వసారి ఖచ్చితంగా ఆటని గెలవడానికి ఆర్సీబీ స్ట్రాంగ్ గా సిద్ధంగా ఉంది. ఇప్పటి వరకు ఒక్క టైటిల్ కూడా గెలవకపోవడం కారణంగా ఈ మ్యాచ్ అయితే చాలా కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు.